ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు వెనకాడబోమని రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలో R&B బంగ్లా నందు ఆదివారం సాయంత్రం 6:20 సమయంలో రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్, దళిత సంఘం నేతలు కేపీ నారాయణస్వామి, చిన్న పెద్దన్న, వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ఓబులేసు తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని, విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. సెప్టెంబర్ 15న సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద SC/ST జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, ఎంఆర్పిఎస్ దాసు ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని ధర్నా కార్యక్రమంలో దళిత సంఘ నేతలంతా పాల్గొని విజయవంతం చేయాలని, తాము కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటామని ఏపీ ఎంఆర్పిఎస్ రాప్తాడు నియోజకవర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్, కేపీ నారాయణస్వామి, చిన్న పెద్దన్న, వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు ఓబులేసు తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నేతలు చిర్రోల రామాంజనేయులు, రమణ, నాగభూషణం, అనిల్, ఆలమూరు ఓబులేష్, పక్కీరప్ప, యేసుపాద, మురళి, సంజీవులు తదితర దళిత సంఘం నేతలంతా పాల్గొన్నారు. స్టేట్ వరకు పోయి ఈ ఆడిటీని రెన్యువల్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పనని వారికి ఇక్కడొచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా జిల్లా నలుమూలల నుంచి అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని చెప్పని అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. నిన్నొచ్చినటువంటి ప్రజలందరూ కూడా దీంట్లో వచ్చి పాల్గొనాలని, మేము కూడా పాల్గొంటామని చెప్పనని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి దిగ్విజయంగా మనం ఆడిటీని పునరావృతం అయ్యే విధంగా మనము మలుచుకుండే విధంగా చూడాలని చెప్పనని, రేపు జరిగే ర్యాలీలో మనం పాల్గొనాలని చెప్పనని చిన్న పెద్దన్న, సీనియర్ నాయకుడు నారాయణస్వామి, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని, నేను కూడా పాల్గొని ర్యాలీలో పాల్గొంటామని చెప్పనని మా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందున్నటువంటి ప్రశ్నలకు కూడా మీ అందరికీ కూడా జరిగిపోయే ర్యాలీలో ఖచ్చితంగా మేమందరూ పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పనని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను రాప్తాడు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అధ్యక్షుడిని. కుల సంఘాలు మా ఎస్సీ దళితుల్ని ఆర్డిటి వారు ఇన్ని సంవత్సరాలుగా 1984 నుంచి అందరినీ కాపాడుతున్నారు. నేను కూడా ఆర్డిటి స్టూడెంట్నే, నేను కూడా ఆర్డిటిలో చదువుకున్నాను. నాకు ఆర్డిటి వాళ్ళు చదువు చెప్పించారు. ఈరోజు నేను స్వతంత్రంగా నా కాళ్ళ మీద నిలబడుకున్నానంటే కేవలం ఒక ఆర్డిటీనే. గవర్నమెంట్ ఉంది కానీ గవర్నమెంట్ బలులే కన్నా ఆర్డిటి వాళ్ళు మాకు ప్రైవేట్గా పరంగా చదువు చెప్పించి విద్యా ప్రయోజకులను చేసి మమ్మల్ని ఈ రకంగా తీర్చిదిద్దినారంటే కేవలం ఒక ఆర్డిటి వల్లే సాధ్యమవుతుంది. గవర్నమెంట్కు ధీటుగా ఆర్డిటి వాళ్ళు ఈ అనంతపురం జిల్లాని దత్తతకు తీసుకొని ప్రతి ఒక్క ఎస్సీ పేదలకు పొలాలు అయితేనేమి, వాళ్ళ ఆరోగ్యం అయితేనేమి, వాళ్ళ ఆర్థికంగా అయితేనేమి, చదువులు అయితేనేమి, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే బెంగళూరుకి తీసుకెళ్ళడం అయితేనేమి, ప్రతి ఒక్కరిని తోడు నీడగా వాళ్ళ భావించి ఆర్థికంగా అందరినీ ఆదుకుంటూ మాకు ఏకైక దిక్కు ఆర్డిటి, పెద్ద దిక్కు. ఈ దిక్కు లేకోకుండా చేస్తే సేవ్ ఆర్డిటి అంటే ఆర్డిటి కాదు సేవ్ అయ్యేది. ఇక్కడున్న దళితులు సేవ్ అవుతున్నారు. దళితులకు వేరే దిక్కు ఉండదు. మేము రాజకీయ పరంగా మమ్మల్ని ముందుకు రానిరు, ఆర్థికంగా మమ్మల్ని ముందుకు తీయలేరు. కానీ ఒక ఆర్డిటి సంస్థ అనే ఉందనే ధైర్యంతో ఇన్ని రోజులు మేము బతుకుతున్నాము. మా పిల్లల్ని అందరినీ చూసుకుంటున్నారు. రాప్తాడు అయితేనేమి, బత్తలపల్లి అయితేనేమి, కళ్యాణదుర్గం అయితేనేమి గవర్నమెంట్కి ధీటుగా హాస్పిటల్ సేవ అందిస్తున్నారు. ఈరోజు అవన్నీ కనుమరుగయ్యే పరిస్థితులు దగ్గర వస్తున్నాయి. కాబట్టి మాకు ఏకైక దిక్కు ఆర్డిటినే. ఆర్డిటిని ఎక్కడికి పోకుండా తరలించుకోకుండా మా అనంతపురం జిల్లాని చూసుకోవడానికి మాకు ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేసి మా జిల్లాని దళితుల్ని ఆదుకోవాలని కోరుతున్నాము.